Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skill. మనం ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్నటువంటిది. పాస్ట్ అంటే భూతకాలము లేదా జరిగిపోయినటువంటిది. పాస్ట్ కంటిన్యూస్ అంటే జరిగిపోయిన కాలంలో అంటే భూతకాలంలో జరుగుతూ ఉన్నటువంటి కాలానికి సంబంధించినది. ఇట్ షోస్ దట్ an action was still going on at a certain time in the past. అంటే ఆ పని ఆ టైంలో జరుగుతూ ఉంటుంది, ఆ పీరియడ్లో లేకపోతే పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉంటుంది, కానీ అది గడిచిపోయిన కాలంలో లేదా భూతకాలంలో. దానికి సంబంధించినటువంటి తెలిపేడిదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కీవర్డ్స్: వైల్, వెన్, బై దిస్ టైమ్ అండ్ all keywords of simple past tense and etc. While, for example, they were going to hospital while I was going to market yesterday. నిన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నాను. వెన్, ఫర్ ఎగ్జాంపుల్, దే వర్ స్లీపింగ్ వెన్ ద థీఫ్ ఎంటర్డ్ ఇంటు ద హోమ్ లాస్ట్ నైట్. అంటే వారు నిన్న రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు వారి ఇంట్లో దొంగ పడినాడు, అంటే దొంగ వచ్చినాడు. I was teaching English by this time last year. ఈ టైంలో అంటే జూన్ 12వ తేదీన గత సంవత్సరంలో లాస్ట్ ఇయర్లో పోయిన సంవత్సరం ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు కరోనా ఉన్నందుకు కాలేజెస్ లేవు కాబట్టి బోధించడం లేదు. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి అన్ని కీవర్డ్స్ కూడా దీంట్లో ఉపయోగించవచ్చు. మెయిన్ వర్బ్, ప్రెజెంట్ పార్టిసిపుల్ లేదా V1 ప్లస్ ing ఈజ్ ఈక్వల్ టు V4, దట్ ఈజ్ ing ఫార్మ్. Already we know in the present continuous tense that all stative verbs don't have present participle forms. And we know it is same in all 6 types of continuous tense. అంటే ఇదే వర్బు అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ మిగతా అన్ని
6 రకాలైనటువంటి కంటిన్యూస్ టెన్స్లో కూడా ఉంటుంది. అంటే ఈ 6ంటికి కూడా ఒకే రకమైనటువంటి ఐఎన్జి ఫామ్ మెయిన్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ was or were. Was is the past tense of am or is. అంటే ఈజ్ వాజ్ అనే దానికి ఇది పాస్ట్ టెన్స్ వర్బ్ వాజ్. అదేవిధంగా వర్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ఆర్. ఏఆర్ఈ ఆర్ అనే దానికి వర్ అనేది పాస్ట్ టెన్స్. ఆర్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, వర్ ఈజ్ పాస్ట్ టెన్స్. దే ఆర్ ప్లూరల్. ఎగ్జాంపుల్, structure of the sentence is subject plus helping verb plus main verb plus object. మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ 7 ఉంటాయని చెప్పి ఇంతకుముందే నేర్చుకున్నాం. ఆ 7ంటికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ ఇక్కడ రాయడం జరిగింది. was is used with singular of first and third persons. అంటే ఐ, హీ, సి, ఇట్. ఐ అంటే నేను, ఈ అంటే అతడు, సి అంటే ఆమె, ఇట్ అంటే అది. ఈ 4 కూడా సింగులర్కి సంబంధించినట్టు, అంటే ఏకవచన ప్రణాళిక. అదేవిధంగా వర్ ఈజ్ యూజ్డ్ విత్ ప్లూరల్ ఆఫ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్. దే ఆర్ వి, యు, దే. అంటే ఇవి 3 పర్సన్స్లో సంబంధించినటువంటి బహువచన సబ్జెక్టు ప్రొనౌన్స్. అవి వి అంటే మేము లేదా మనము, యు అంటే నీవు, దే అంటే వారు. ఈ 3ంటికి కూడా డబ్ల్యూఈఆర్ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇంకా మెయిన్ వర్బు మరియు ఆబ్జెక్టు అన్నింటికి ఒకటే ఉంటుంది. అంటే ఒకే టైప్ అనేది రాయొచ్చు. సీరియల్ నెంబర్ 1. I was teaching mathematics 10 years ago. అంటే నేను ఇక్కడ కీవర్డ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అంటే నేను 10 సంవత్సరాల క్రితము గణితము బోధిస్తూ ఉండేవాడిని. He was teaching mathematics లాస్ట్ ఇయర్. అతడు గత సంవత్సరం గణితం బోధిస్తూ ఉండేవాడు. షీ వాజ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ లాస్ట్ మంత్. ఆమె గత నెలలో గణితం బోధిస్తూ ఉండేది. ఇట్ వాజ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అంటే అది లేదా ఆమె లేదా ఏదైనా రోబోట్ ఏదైనా కావచ్చు,
అది ఇట్ వాజ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరంలో ఇది గణితం బోధిస్తూ ఉండేది. ఐదవది వీ వర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే మేము గణితం బోధిస్తూ ఉండే వారం. వీ వర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ 12 years ago అంటే 12 సంవత్సరాల క్రితము మేము గణితాన్ని బోధిస్తూ ఉండేవారు. యు ఆర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నీవు నిన్న ఈ టయానికి గణితం బోధిస్తూ ఉండినావు అని. దే వర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ 2 days ago అంటే 2 రోజుల క్రితము మీరు గణితం బోధిస్తూ ఉన్నారు. దే వర్ టీచింగ్ మ్యాథమెటిక్స్. దే అంటే ఇక్కడ వారు అని. దే వర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ 2 days ago అంటే 2 రోజుల క్రితము వారు గణితాన్ని బోధిస్తూ ఉండినారు అని. అంటే 2 రోజుల క్రితము ఆ గణితాన్ని బోధించడం అనే పని జరుగుతూ ఉన్నది. ఈ విధంగా 7ంటికి కూడా పాజిటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ వాక్యాలు రాయడం జరిగింది. నేను ఉదాహరణకు ఒకటి ఇక్కడ రాస్తున్నాను. అది 2వ వాక్యం తీసుకున్నాను. అది హీ వాజ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఆ వాక్యానికి సంబంధించినటువంటి రిమైనింగ్ ఫార్మ్స్ ఆఫ్ సెకండ్ అంటే 2వ వాక్యానికి సంబంధించినటువంటి మిగిలిన వాక్యాలని. హీ వాజ్ నాట్ టీచింగ్ మ్యాథ్స్ అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ని షార్ట్గా మ్యాథ్స్ అని రాయడం జరిగింది. ఇక్కడ స్థలము లేనందువలన హీ వాజ్ నాట్ టీచింగ్ మ్యాథ్స్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్కు మెయిన్ వర్బ్కు మధ్యలో నాట్ అనేది చేర్చడం జరిగింది. ఈ నాట్ చేర్చడం ద్వారా అది నెగటివ్ వాక్యంగా మారిపోయింది. అంటే వ్యతిరేక వాక్యంగా మారిపోయింది. హీ వాజ్ నాట్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే హీ వాజ్ నాట్ టీచింగ్ మ్యాథమెటిక్స్ లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరంలో అతడు మ్యాథమెటిక్స్ బోధించేవాడు కాడు అని. అదేవిధంగా 2వది హీ వాజంట్ టీచింగ్ మ్యాథ్స్. ఇక్కడ వాజ్ ప్లస్ నాట్ రెండింటిని కలిపి కంట్రాక్షన్ రాయడం జరిగింది. అప్పుడు అది ఓ అనేది తొలగించబడి ఎన్ పక్కల అపాస్ట్రఫీ రాసి టీ రాయడం జరిగింది. అప్పుడు అది వాజంట్. హీ వాజంట్ టీచింగ్ మ్యాథ్స్ అంటే ఇది కూడా సేమ్ పైన ఉన్నటువంటి దాని అర్థమే ఇస్తుంది. కాకపోతే ఇది కంట్రాక్షన్లో రాయబడింది, అదేమో కంట్రాక్షన్లో లేనిది. ఇది కూడా వ్యతిరేక వాక్యం. ఏ విధంగానైనా రాయవచ్చు. వాజంట్ హీ టీచింగ్ మ్యాథ్స్. ఇక్కడ వాజంట్ని సబ్జెక్ట్ కన్నా ముందు రాయడం జరిగింది. అంటే
సెంటెన్స్ ముందు భాగంలో రాయడం జరిగింది, చివరిన క్వశ్చన్ మార్క్ రాయడం జరిగింది. వాజంట్ హీ టీచింగ్ మ్యాథమెటిక్స్ లాస్ట్ డే. అంటే అతడు గణితాన్ని బోధించేవాడు కాదా అని క్వశ్చన్. అంటే ఇది నెగిటివ్ క్వశ్చన్, అంటే వ్యతిరేక ప్రశ్న. అదేవిధంగా వాజ్ హీ నాట్ టీచింగ్ మ్యాథ్స్. ఇక్కడ నాట్ అనేది సబ్జెక్ట్ తర్వాత రాయడం జరిగింది. అంటే ఈ విధంగా రాసిన కూడా అది తప్పు కాదు. వాజంట్ హీ టీచింగ్ మ్యాథ్స్ అని రాసిన, లేదా వాజ్ హీ నాట్ టీచింగ్ మ్యాథ్స్ అని రాసిన రెండు ఒకటే. మనకి ఏ విధంగా కన్వీనియంట్గా అనపడితే ఆ విధంగా రాయొచ్చు. ఇది కూడా వ్యతిరేక ప్రశ్న. వాజ్ హీ టీచింగ్ మ్యాథ్స్. ఇక్కడ నాట్ అనేది తొలగించబడింది. ఇప్పుడు ఇది పాజిటివ్ క్వశ్చన్. ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కు 3 రకాలైనటువంటి ఆన్సర్స్ చేయవచ్చు మనం. అవి ఉదాహరణకు, వాజ్ హీ టీచింగ్ మ్యాథ్స్ లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ అతడు గణితాన్ని బోధిస్తూ ఉండేవాడని. దానికి మనం ఇక్కడ జవాబు ఎస్ అని చెప్పవచ్చు, లేదా ఎస్ ఈ వాజ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అని చెప్పవచ్చు. మూడవది ఎస్ ఈ వాజ్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఈ విధంగా 3 రకాలుగా చెప్పవచ్చు. కానీ ఒకటవ ఎస్ అనేది అంత రెస్పెక్టబుల్గా ఉండదు, అంటే అంత మర్యాదగా ఉండదు. ఒకవేళ రెండవ రకమైనటువంటి ఎస్ ఈ వాజ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే అది చాలా పెద్దగా అవుతుంది, తర్వాత బోరుగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా అంత సమంజసమైనటువంటిది కాదు. మూడవది అయినటువంటిది ఎస్ హీ వాజ్. ఇట్ ఈజ్ సూటబుల్ అండ్ రెస్పెక్టబుల్. ఇది మర్యాదపూర్వకంగా తగిన విధంగా ఉంటుంది. దట్ ఈజ్ ఎస్ హీ వాజ్. అదేవిధంగా వ్యతిరేక జవాబులో ఒకటవది నో, రెండవది నో ఈ వాజ్ నాట్ టీచింగ్ మ్యాథ్స్. మూడవది నో హీ వాజంట్. ఇక్కడ కూడా ఫస్ట్ రెండింటికన్నా మూడవది అయినటువంటి నో ఈ వాజంట్ అనేది సమంజసంగా ఉంటుంది. మీ ఇష్టం, 3 రకాలు ఏదైనా ఉపయోగించవచ్చు. ఆ మూడవది అయితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం తెలియజేయడం జరిగింది.
6వ వాక్యమైనటువంటి వేర్ వాజ్ హీ టీచింగ్ మ్యాథమెటిక్స్ లాస్ట్ ఇయర్. ఇక్కడ మనం ఇది WH క్వశ్చన్. ఇక్కడ పైన ఉన్నటువంటి దానికి వజ్ కన్నా ముందు WHERE వర్ అనేది రాయడం జరిగింది. వర్ అంటే ఎక్కడ అని, వేర్ అంటే ఎక్కడ, WHERE వేర్ అంటే ఎక్కడ. వేర్ వాజ్ హీ టీచింగ్ మ్యాథమెటిక్స్ లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ అతడు గణితాన్ని ఎక్కడ బోధిస్తూ ఉండేవాడని. అంటే అప్పుడు ఎక్కడో బోధించాడు, ఇప్పుడు ఇక్కడ బోధిస్తున్నాడు కాబట్టి అప్పుడు ఎక్కడ బోధిస్తున్నాడు అని. లాస్ట్ది వై వాజంట్ హీ టీచింగ్ మ్యాథమెటిక్స్ yesterday. Why wasn't he teaching mathematics yesterday? అంటే ఎందుకు అతడు నిన్న గణితాన్ని బోధిస్తూ ఉన్నాడు అని. అంటే అతడు సాధారణంగా వేరే సబ్జెక్టు బోధించేవాడు, కానీ నిన్న ఏదో అనివార్య కారణాల వలన గణితాన్ని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ వై వాజంట్ హీ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఇది కూడా WH నెగిటివ్ క్వశ్చన్, పైదేమో WH పాజిటివ్ క్వశ్చన్. ఈ విధంగా మనము మిగతా వాటికి కూడా, అంటే ఈ 7 ఒకదానికి ఇక్కడ రాయడం జరిగింది, మిగతా 6 కూడా ఇదే విధంగా అన్ని రకాలైనటువంటి సెంటెన్సెస్ రాయాలి. మరియు మనకు సాధారణంగా వాడుతున్నటువంటి ప్రెజెంట్ పార్టిసిపుల్ వర్బ్ లేదా ING ఫామ్ వర్బ్స్ ఏవైతే ఉంటావో వాటన్నింటి కూడా సంబంధించి రాస్తే మనకు ఈ పాస్ట్ కంటిన్యూ టెన్స్ మీద సరి అయినటువంటి పట్టు లభిస్తుంది. మీరు మనం అవన్నీ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.